49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. నమస్కారం రజనీ గారు. నమస్తే అండి. రజనీ గారు, ఇప్పుడు తిరుమల లడ్డూకి సంబంధించి కల్తీ కాస్త కాపు టైగర్ అంబటి రాంబాబు దాకా వచ్చింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అసలు మొట్టమొదటిగా నాకు పార్టీకి నాకు కూటమికి విభేదం వచ్చిన కారణమే ఆ ఫ్లెక్సీ సార్. ఆ ఫ్లెక్సీ అక్కడ ఉండకూడదు. సిట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ లేకపోతే ద పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ లో మనము వీళ్ళే నేరగాళ్ళని నిర్ధారించకూడదు. అందులోనూ సిబిఐ ఇచ్చిన దాంట్లో అట్లీస్ట్ వైవి సుబ్బారెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించాల. అతని పిఏ చిన్నప్పన్న పేరు ఏదో ప్రస్తావించారు. ఆఖరికి జగన్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించాల. మరి వాళ్ళ బొమ్మలు పెట్టి ఇది పాపం, ఇది నేరం, ఇది నిజం అంటూ ఎవరు కట్టమన్నారు ఫ్లెక్సీలు? అది చాలా తప్పు. ఎందుకంటే మనం ముగ్గురు కలిసి కూటమి ఏర్పడిన మన ఓటింగ్ మనకుంటే, ఇండివిజువల్ ఓటింగ్ ఆయన 40% ఆయన వాటికి ఉంది. అక్కడ ఉండేటటువంటి ఎంతో మంది అభిమానులకి మా అన్నని ఎలా చూపిస్తారా అంటూ కోపాగ్నితో రగిలిపోయి లేనిపోని గొడవలు ఉద్భవిస్తాయి. ఆ ఫ్లెక్సీ అక్కడ తీయండి అంటే మేము తీయమంటూ విర్రవీగిన పరిస్థితుల్లో జరిగినటువంటి ఘటనలు, దారిని పోయేదాన్ని తీసుకొని తగిలించుకున్నట్టుగా ఈ రోజు ఒక గుంటూరుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి సత్తెనపల్లి నియోజకవర్గంలో గత మాజీ ఎమ్మెల్యే ఆఖరికి ఆయన టైగర్ చేసినారు. జగన్ గారిని సింహాన్ని చేసినారు. గుంటూరు జిల్లాకి ఆయన రప్పించినారు. వీటన్నిటికీ గల కారణం టీడీపీలో ఉన్నటువంటి సెకండ్ కేటగిరీ లీడర్స్. మేము తోపులు, మేము తురుములు, మేమేమైనా చేసేస్తాం. మంచిది. మరి తోపులు తురుములు అంటే పంచాయతీ ఎన్నికల్లో బయటకు వచ్చి ఉండాల్సింది. అదే మాదిరిగా కర్రలు పట్టుకొని ఎందుకు ఆ ఫ్లెక్సీ అంటే, కర్రలు పట్టుకొని వాళ్ళ శాఖ చైర్మన్ నుంచోబెట్టి ఆ ఫ్లెక్సీ కాపలా గాయిస్తున్నారు. అంటే ఫ్లెక్సీ మీద చేయిస్తే చేయి తీసేస్తారంట. అంటే ఫ్లెక్సీ కాపలా గాయించడానిక మేమందరం కష్టపడి మీకు ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది? రాష్ట్ర రాజధానికి కాపలా కాయండి, తప్పులేదు. ఆడబిడ్డల మాన ప్రాణాలకు కాపలా కాయండి, తప్పులేదు. ఫ్లెక్సీ మీద చేయిస్తే చెయ్యి ఎరగదీస్తారంట. ఒక గ్రంథాలయ శాఖ చైర్మన్ నువ్వు మొగోడవైతారా అంటూ రెచ్చగొడుతుంది, అంటూ లకారంతో బూతులు తిడుతుంది. ఇదేనా మై డిసిప్లైన్ అంటూ ఈ రోజు ప్రజలు అడుగుతున్న విధానంలో నేనైతే వాళ్ళ డిసిప్లైన్ గురించి అడగను. కానీ ఇది లా అండ్ ఆర్డర్. కర్రలు పోలీసుల చేతిలో ఉండాలి, వీళ్ళ చేతిలో ఉండకూడదు. ఎందుకున్నాయి? పక్కనే పోలీసులు పెట్టుకొని పోలీసుల చేతిలో ఉండే లాఠీని మీరు లాక్కుంటే కొన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ అయితే పాపం లేదు. ఏంటి సార్ ఇది అంటే, ఏం మేడం ఏం మాట్లాడతాం, ఏమన్నా కోపాలు వస్తే ఏ నల్లమల అడవుల్లో వేసినట్టు ట్రాన్స్ఫర్లు వేసేస్తారు. మీకు తెలియంది కాదు, ఇది తప్పు అని వాళ్ళకేం తెలుస్తుంది? వేలు ముద్ర వాళ్ళకి. మాకు తెలుస్తుంది ఇది తప్పు అని. మీరు కోట్లకి వేస్తే తిరగాల్సింది మేమని మాకు తెలుస్తుంది. రాజకీయ నాయకులకి ఏం తెలుస్తుంది? ఎవరో చదువుకున్న వాళ్ళు 100లో 10 మంది ఉంటున్నారు, కానీ అందరూ వ్యవస్థలు నిర్వీర్యం చేసే వాళ్ళే పరిస్థితి జరుగుతుంది. సో ఎనీవే, తప్పని తప్పు అన్నాము. ప్రభుత్వంలోంచి పదవిలోంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే తప్పును తప్పనే అంటాను సార్. రజనీ గారు, ఇప్పుడు మీరు సెకండ్ క్యాడర్ అని చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే మాధవ్ గారి పేరు వస్తుంది, పెమ్మసాని గారి రోల్ కూడా ఉందని వస్తుంది కదా సార్. ఇది చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో జరిగేటటువంటి అల్లర్ని కూడా కంట్రోల్ చేయగల సమర్థత గల నాయకుడు. అల్లర్లను ప్రోత్సహించడు. గొడవలు అవుతాయేమో ఎందుకు వచ్చిన గొడవలే అని పంచాయతీ ఎన్నికల్లోనే పోటీ చేయకండి, అట్లా ఉండండి, మనం ఎదుర్కోలేం, మనం తట్టుకోలేం, మనం దెబ్బలు తినలేం, మనం కేసులు వేయించుకోలేం అని ఆగిన పరిస్థితి. ఈ రోజు కర్రలు తీసుకొని బయటకు వచ్చేసి మేము ప్రభుత్వంలో ఉన్నామంటే, మేము తోపులు అంటే, మేము తురుములు అంటే ఎట్లబ్బా? అవదు కదా. ముందు ఒక మాట వెనక ఒక మాట ఏంది, ఎప్పుడు ఒకటే మాట ఉండాలా. మేము ఎంతటి దాన్నైనా ఎదుర్కొంటాం అనేవాళ్ళు జన సైనికులు. జాకెట్లో నామినేషన్ పత్రాలని లాక్కుని వెళ్ళిపోతే తలకాయలు పగల కొట్టించుకొని ఇల్లు ఊళ్ళు గుల్ల చేసుకొని ఓడిపోతామని తెలిసినా పోరాడేవాళ్ళు జన సైనికులు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎటు వెళ్ళిపోయారో పాపం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలో, అందులో చిన్న చిన్న పల్లెటూర్లలో అందరికీ తెలుస్తుంది. సో ఎనీవే, మీరు అడుగుతున్నారు ఎమ్మెల్యే ఎంపీ గురించి. ఎమ్మెల్యే గారు శాంతియుతంగా చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళందరూ షామేల కింద కూర్చున్నారు. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చే వరకు 51 రోజులు షామ్యా రెంటు, కుర్చీలకు రెంటు, చక్కగా అక్కడే కూర్చుని ఉండేవాళ్ళు. టైంకి టిఫిన్ అది చేసేస్తారు, వచ్చి కూర్చుంటారు, 2 ముక్కలు ఏదో మాట్లాడతారు, మళ్ళీ సర్దుకొని వెళ్ళిపోతారు. రాత్రులు గిత్రులు ఎవరు ఉండరండి. 4-5 ఇంటికల్లా కట్టేయాలి దుకాణం, మళ్ళీ పొద్దున వచ్చి కూర్చోవాలి. ఇలా షెడ్యూల్ ప్రకారం వచ్చేటటువంటి నియమ నిబంధనలు గల డిసిప్లైన్ గలటువంటి పార్టీ ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారి అధ్యక్షన
ఒక 10 మంది ఆడవాళ్ళు వేసుకొని వాళ్ళ చేతుల్లో చెప్పులు పట్టుకొని నువ్వు రా, ఒకడైతే రమ్మన్నాం కదా, ఆడవాళ్ళు వచ్చారు, రా 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 అని ఎందుకు అరుస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాంప్రదాయం? ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం? సో ఎనీవే, సెంటర్ లో వాళ్ళు ఉన్నారన్నా, లేకపోతే స్టేట్ లో జనసేన మీతో ఉందనా, ఏమో మరి ఎప్పుడు లేని ధైర్యాలు, కొత్త కొత్త పలుకులు, ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయండి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం, కార్యకర్తలు గొడవలు చేస్తే అదేలే అభిమానులు, వాళ్ళకి ఏం తెలుసులే పాపం అనుకోవచ్చు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దాడి చేసిద్దంట. దాడి చేయడానికే మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది. సో ఇది తప్పు. ఇకపోతే ఎంపీ గారు, ఆ ఎంపీ గారికి నేను ఓపెన్ గా చెప్తున్నా, అన్నా మీరు వచ్చి 2 సంవత్సరాలు అయిందేమో. అంతకుముందు ఉన్న గల్లా జయదేవ్ గారు, ప్రభుత్వం మొత్తం ఓడిపోయినా జయదేవ్ గారు గెలిచారు. ఒక బ్రాండ్ ఉంది ఆయనకి. అంతకుముందు కూడా జయదేవ్ గారు గెలిచారు, 2 సార్లు ఎంపీ. ఆయన ఈ టైంలో గాల్లో గెలిచేది, గాల్లో గెలిచే టికెట్ అది, గాల్లో గెలిచే సీట్ ఇది, గతంలోనే గెలిచిన క్యాడర్ అది. ఎందుకు పోటీ చేయాల? మీరు చూపిస్తానన్న సినిమాని 24 గంటల్లో మీరు చూపిస్తానన్న సినిమాని జగన్ గారు ఏమన్నా చూపించినారేమో ఆయనకి. నేను పోటీ చేయను, నాకు ఈ రాజకీయాలు వద్దు, అమర్ రాజా బ్యాటరీ ఈరోజు ఆంధ్రాలో కూడా లేదు, తెలంగాణలో ల్యాండ్ చేసుకున్నాం, మా పని మేము చేసుకుంటాం అంటూ చక్కగా వెళ్ళిపోయారు. మీరు పాపం రెండేళ్ళైంది వచ్చి సినిమా చూపిస్తాను 24 గంటల్లో మేమంటే ఏంటో ట్రీట్మెంట్ ఇస్తారంట. మీరు మామూలుగా ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టరే కాదంటూ ఈ రోజు పొలిటికల్ లీడర్ గా చేసిన ప్రజలు మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తారట. ఎలాంటి ట్రీట్మెంట్? 3rd డిగ్రీ 4th డిగ్రీలు ఇస్తారా? సరే ఇస్తారు, ప్రభుత్వం మీది కాబట్టి. ప్రభుత్వాలు మారితే గాల్లో గెలిచారు, పెమ్మసాని ఎలా గెలిచారు సార్? అది ఎవరి నుంచున్నా గెలిచే టికెట్ సార్. గల్లా మాధవ్ గారు ఎవరు? గతంలో తెలుగుదేశం బ్యానర్ పట్టుకున్న ఆవిడ కూడా కాదు పాపం. ఆవిడ ఎక్కడో పాపం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏదో హాస్పిటల్ ఉంది, దాన్ని మెయింటైన్ చేసుకుంటారు. ఆవిడ సడన్ గా తీసుకొచ్చి కండువా కప్పితే ఆమె కూడా రాజకీయ నాయకురాల్లాగా చక్కగా మంచి భారీ మెజార్టీతో గెలిచింది. అది ఎవరైనా గెలిచే టికెటే. మరి ఎందుకు గల్లా జయదేవ్ గారు రాలా? ఏం సినిమాలు చూపించారు? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రెడ్ వైట్ గ్రీన్ ఎల్లో అన్ని రంగులు ఇంద్రధనస్సు రంగులు చూపిస్తారో ఆయన అంతకు ముందే సినిమా చూపించారేమో గల్లా జయదేవ్ గారికి. మీరేమో మాకు 24 గంటల్లో చూపిస్తామన్నారు. 24 గంటలు దాటి ఒక 5-6 రోజులు అయింది. ఏం సినిమాలు వచ్చినాయి? మీరు ఒక ప్రజా ప్రతినిధులుగా ఉండి రాంబాబు గారు మాట్లాడిన మాటకి చట్టారిచ్చా చర్యలు తీసుకుంటాం, దీన్ని ఉపేక్షించాం అని మాట్లాడచ్చు, బాగుండు. మీరు కూడా జైల్లో వేసుంటే, ఆయన్ని అరెస్ట్ చేస్తుంటే నేను కూడా వచ్చి ఉండేదాన్ని కాదు సార్, చక్కగా ఉండేదాన్ని మా పార్టీలో. కానీ మీరు కర్రలు తీసుకొని రోడ్ల మీదకి వచ్చేసారు. ఏది పోలీసుల పక్క నుంచి కర్రలు పట్టుకున్నారు. పాపం పోలీసులు మా ఉద్యోగాలు పోయేలాగా ఉన్నాయి, వీళ్ళు మమ్మల్ని పనులు చేయనివ్వరు, మా పనులు కూడా వాళ్లే చేస్తామంటారు. పాపం సార్ వద్దు సార్ మీడియా చూస్తుంది సార్, ఆ కర్ర చిలిపిడే తప్పకుండా. మాకు తెలిసి ఫ్లెక్సీలు ఎట్ట కాపాడుకోవాలో కాపాడండి, ఫ్లెక్సీలని కాపాడండి, కూటమి ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. సో ఎనీవే, పెమ్మసాని గారు ఇస్తానన్నటువంటి ట్రీట్మెంట్, 24 గంటల్లో చూపిస్తానన్నటువంటి బయోస్కోప్ 70mm సినిమా గతంలో పోటీ చేసిన వారికి ఏమైనా చూపించినారా? సో ఇక్కడ ఇంద్రధనుసు రంగులు చూపించేటటువంటి జగన్ గారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి అంటూ 1కి 3 బయటకు వచ్చి కాపాడితే, మీరు రాష్ట్ర రాజధాని కాపాడాలా, ఆడబిడ్డల ధనమాన ప్రాణాలని కాపాడాలా, ఇవన్నీ వదిలేసి మేము ఫ్లెక్సీలు కాపలా కట్టుకుంటాం, మేము కర్రలు పట్టుకొని ఎక్కడే ఉంచుంటాం, మేము బూతులు తిట్టుకుంటాం అంటే మీరు చేసిన పనికి పాపం చంద్రబాబు గారు కాన్కాలను అందరినీ చెడమడా తిడుతున్నారు. ఎమ్మెల్యే గారు ఇళ్ల మీదకి వెళ్ళి 4 ఆడవాళ్ళు దిక్కులు చెప్పులు చూపించారు. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పు చూపించిన దానికే విధ్వంసం అయిపోయింది. మీరు అందరు ఆడవాళ్ళందరూ చెప్పులు పట్టుకొని పోయే సాంప్రదాయం ఉంటే చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు దాకా చెప్పులు పట్టుకొని నడవాల్సింది, బాగున్నాం. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాక జనసేన సపోర్ట్ తో మీరు ఇళ్లలోంచి బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి బాబు గారికి దండాలు పెట్టారు. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు ఇళ్లలోంచి బయటికి రాలా. బాబు గారిని బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు జనసేన సహాయంతో ఇళ్లలోంచి బయటకు వచ్చి దండాలు పెట్టారు. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు కర్రలు పట్టుకొని బయటికి రాలా, షామేనల కింద కూర్చున్నారు. నిరసన, సౌమ్యవాద నిరసన. ఈ రోజు గల్లా మాధవ్ గారు చెప్పు పట్టుకొని పోతే గతమంతా తెలుసుకోవాలమ్మా. ఆ పార్టీ చాలా డిసిప్లిన్, వాళ్ళు రారు కర్రలు పట్టుకుని. ఇప్పుడు ఫర్ సపోజ్ మళ్ళీ జగన్ వస్తే మీ మీద వేసినటువంటి కేసులన్నిటికీ పాపం మీ పాస్పోర్ట్ వీసాలు ఆగిపోతాయి. మీరు కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, వ్యాపారాల్లో నేను విదేశాలకు వెళ్ళిపోతే పాపం టికెట్ కొనుక్కోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వరు. కేసులు ఉన్నాయండి, క్లియర్ చేసుకోండి అంటారు. కేసులు క్లియర్ అంటే తెలిసిందే కదా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు చేద్దాం.
వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనం చేసినటువంటి ప్రభుత్వానికి తగ్గట్టే చెయ్యాలని మనం చెప్దాం. గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ఇలా చేసినామా అని మీరు అడుగుతురు. కానీ మీరేం అడుగుతున్నారు? చట్టాలకు విరుద్ధంగా నడు రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్తారంట. ఎవరిని? గుర్రపోతుని కోసినోడా? ఆడబిడ్డల్ని రేప్ చేసి చంపేసిన వాళ్ళని ఏం చేస్తున్నారు? వాళ్ళు అరెస్ట్ చేయరు, మరి వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తారు. వీళ్ళ మాత్రం నడి రోడ్డు మీద నడిపించేటటువంటి సాంప్రదాయం అంట. ఏంటో పాపం డీజీపీ గారు నట్టు సార్ నేరగాడని ముఖాలకు ముసుగులేస్తారు కదా, అలా నడి రోడ్డు మీద నడిపించడం ఏంటంటే ఆయన మీరు చెప్పిన సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు ఉండేది 5 ఏళ్ళే, ఆయనకి తెలుసు. ఆయన ఉండాల్సింది 62 ఏళ్ళు. నాకు వెహికల్ ప్రాబ్లం అయిపోయింది, వెహికల్ లేకపోవడం వల్ల వాళ్ళని నడిపించాల్సి వచ్చింది, వాళ్ళతో పాటు మేము కూడా నడిచినాం కదా అని చెప్తుంది. వెరీ గుడ్ ఆన్సర్. యాక్సెప్టబుల్. కోర్ట్ విల్ బి యాక్సెప్టబుల్. కోర్ట్ యాక్సెప్ట్ చేస్తుంది మీ ఆన్సర్ ని. సో ఇక్కడ లా అండ్ ఆర్డర్ ని, చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి, చట్ట విరుద్ధంగా చేయకండి. మీరే చేస్తే మళ్ళీ ప్రభుత్వాలు మారితే వాళ్ళు ఇంతకి 10 చేస్తే తట్టుకోగలరా? దేశాలు దాటి పారిపోకుండా ఆగగలరా? తెలుసు కదా, గతంలో ఒక ట్రిప్ ఒక 5 ఏళ్ళు మీరు చూసినారు కదా. మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తారా మీరు? జాగ్రత్త చేసుకోవాలి కదా. చక్కగా పోలవరం పూర్తి చేయండి. పోలవరాన్ని సెంట్రల్ ఎందుకు ఆపేసింది? నాణ్యత లేదంట కదా. నాణ్యత లేదని ఒక ముద్రేసి ఆపేసిందంటగా. 4.5 మీటర్లు కట్టాల్సిన గోడని 3.5 మీటర్లే కట్టారంట కదా. వ్యర్థాలు పోగా ఒక మీటర్ వ్యర్థాలు పోగా 2.5 మీటర్లు డ్యామ్ డిజైన్ కి విరుద్ధంగా కట్టారని, డ్యామ్ డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఉంటదని జర్మన్ గారి ఇప్పించినటువంటి రిపోర్టు. వీటన్నిటికంటే మించి నాణ్యత లోపం, మెగా కాంట్రాక్ట్ లో లేకపోతే జరుగుతున్నటువంటి లోపాలు, వీటన్నిటికి తోడు సెంట్రల్ ఆపేసింది పోలవరాన్ని. పాప నిమ్మల రామానాయుడు గారు మాత్రం స్వామి భక్తితో పచ్చ చొక్కా ఇప్పకుండా మీ యందు చాలా చాలా విశ్వాసంతో పనిచేస్తున్న ఆ వ్యక్తితో మీరు పూర్తి చేసి ఉండాల్సింది ఆయన చేతుల మీదుగా పోలవరాన్ని. బుడమేరు వంతెన పొంగిపోతుంటే ఆయనతో పనులు చేపించారు కదా, మట్టి పనులు, చెత్త పనులన్నీ. పాపం అన్ని దగ్గరుండి ఎండకి వానకి చెమటోర్చి చేసినాడు. పోలవరం కూడా పూర్తి చేసే అవకాశం ఇచ్చి ఉండాల్సింది. ఆయన హయాంలో పూర్తి అయ్యేదని ఆయన పేరు కూడా అక్కడ శిలాఫలకం మీద రాసి ఉండేది. లేకపోయింది. ఎందుకో పోలవరం పూర్తయింది ప్రజలకు సమాధానం చెప్పకపోగా ఇక నుంచట ఈ ప్రభుత్వం ఉన్న 3 ఏళ్లు కూడా కల్తీ లడ్డు. ఎందుకు కల్తీ అయింది? ఎలా కల్తీ అయింది? ఏం కలిపితే కలిపి అయింది?